మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. టికెట్ నాదంటే నాదంటూ పోటీ పడుతున్నారు ముగ్గురు నేతలు. ఇద్దరైతే డైరెక్ట్గా బహిరంగ ఫైట్ చేస్తుంటే మరొకరేమో సైలెంట్గా పనిచేసుకుంటూ పోతున్నారు. మహబూబ్ నగర్ టికెట్ కోసం జరుగుతున్న ట్రయాంగిల్ ఫైట్ ఇప్పుడు పాలమూరు బీజేపీలో కాకరేపుతోంది. సో పాలమూరు టికెట్ నాదే అంటున్నారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి. వాళ్ళు రాజకీయాల్లో సీనియర్లు కావచ్చు, కానీ బీజేపీలో మాత్రం నేనే సీనియర్ అని అంటున్నారు బీజేపీ కోశాధికారి శాంతికుమార్. గతంలో 2 సార్లు త్యాగం చేశా, ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. పాలమూరు ఎంపీ టికెట్పై జితేందర్ రెడ్డి ఏమన్నారు, శాంతికుమార్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ మీ అందరికీ తెలుసు, అది జితేందర్ రెడ్డి అడ్డా, నా గడ్డ, చేత నా గడ్డ నా అడ్డా. కాబట్టి కంపల్సరీగా కేంద్రం నుంచి, అదేది భారతీయ జనతా పార్టీ సెంటర్ నుంచి సీటు నాకే వస్తుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. వాళ్ళ ఆశీర్వాదం నాకే ఉంటుంది. నేనే పోటీ చేస్తాను, ప్రజల మధ్యలో ఉంటాను. ఉండి మళ్ళీ భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతే ఉన్నదో మహబూబ్ నగర్లో మళ్ళీ ఒకసారి ఎగిరేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు ఎగిరేసింది నేనే కదా. 1990 నుంచి 2004 దాకా ఎగిరేసింది నేనే కదా. రాజకీయంలో సీనియర్గా ఉన్న వాళ్ళు వచ్చారు, బీజేపీలో జూనియర్లే వాళ్ళు, కానీ రాజకీయంలో సీనియర్ కాబట్టి వాళ్ళకి రాజకీయ అనుభవం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించింది. నేను దాన్ని శిరసావహించాను, సహకరించాను, వాళ్ళకి గెలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ ఈసారి ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రధానమంత్రి మరియు అమిత్ షా గారు కూడా బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి బీసీనే చేస్తామన్న డిక్లరేషన్ నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్లో 65% బీసీలు ఉన్నందున ఈసారి టికెట్ తప్పకుండా బీసీకి అంటే నాకే టికెట్ వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. తప్పకుండా నాకు వస్తుంది. ఈసారి ఎన్నికల్లో మేము విజయ పతాకం ఎగిరిస్తాం మహబూబ్నగర్ పార్లమెంట్. మరోవైపు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. పైకి డైరెక్ట్గా చెప్పకపోయినా సైలెంట్గా పనిచేసుకుంటూ పోతున్నారు. ఈ మధ్య కాంగ్రెస్పై అగ్రెసివ్గా వెళ్తూ పాలమూరు టికెట్ రేసులో తాను ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు డీకే. మరి ఈ ముగ్గురిలో టికెట్ దక్కేది ఎవరికి? కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.